వెల్కమ్ టు తోటలక్ష్మి ఛానల్. ఇది మనం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి. ఈ ప్లాట్ మొత్తం రకరకాల ముళ్ళ చెట్లతోటి మనుషులు ఎంటర్ అవడానికి కూడా కష్టంగా ఉంది. దాదాపు ఒక 1 year పాటు మా నాన్నగారు నేను ఈ మొత్తం ప్లాట్ని నీట్గా ముళ్ళ మొక్కలు, సర్కారు వారి ముళ్ళ చెట్లు అంటారు కదా, అవన్నీ తీసి ఇంకా కొంచెం పని చేయించి, ఇది కన్స్ట్రక్షన్ చేయం కాబట్టి కొబ్బరి మొక్కలు పెడదాము, తోటలాగా చేద్దామనేసి తోట అని దీనికి పెట్టి ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు మీరు చూస్తా అంటే ఆ లాస్ట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి కొబ్బరి మొక్కలు? 1 2 3 4 5 6 7, ఇక్కడ 7 ఉన్నాయి. ఇది సెకండ్ రో మాట. దీంట్లో 1 2 3 4 5 6, ఈ సెకండ్ రో నుంచి 6 ఉంటాయి. అది మాత్రం 7 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 ఉన్నాయి. అలాగే లాస్ట్ రో వచ్చేసి 1 2 3 4 5 6, అంటే 24 + 1 25 కోకోనట్ ట్రీస్ ప్లాంట్ చేసాం అన్నమాట. అలాగే కడియం నుంచి ఈ బంగినపల్లి మామిడికాయ ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టాను. అలాగే ఇక్కడ పనస చెట్టు ఒకటి ఉంటే బాగుంటుంది అనేసి పనస చెట్టు ఒకటి పెట్టాం. అలాగే ఇదేమో దాల్చిన చెక్క ఆర్ బిర్యానీ ఆకు అనుకోవచ్చు అది. ఇవి కాకుండా మామూలుగా కొన్ని జామాయిల చెట్లు కూడా వచ్చినాయి. మోస్ట్లీ జామాయిల చెట్లన్నీ కొట్టేసి ఇటు సైడ్ పెద్ద దడి కింద కట్టాము. చాలా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఈ ఇయర్ అక్టోబర్, నియర్లీ అక్టోబర్ నవంబర్ వరకు చేసిన ప్రోగ్రెస్ ఇది. ఈ నాపరాళ్ళు చెప్పాను కదా, ఇవి సెకండ్ హ్యాండ్ నాపరాళ్ళు కొన్ని తీసుకొచ్చి వేసాము, జస్ట్ వాకింగ్ ట్రాక్ లాగా. సో మోస్ట్లీ మనకి ఇప్పుడు జామాయిల చెట్లు అయితే ఒక 1 2 3 4 5 6 7 8, మిగతావి అన్నీ చిన్నవి ఒక 8 మొక్కలు ఉన్నట్టుమాట. అవి కూడా కొన్ని నెక్స్ట్ సమ్మర్లో వీలుంటే కొన్ని కొట్టేసి ఇటు సైడ్ ఉంది కదా రోడ్ సైడ్, ఇది ఫస్ట్ కట్టిన దడి, దీన్ని కొంచెం మళ్ళీ రెనోవేషన్ చేయాలి, పల్చగా ఉంది కదా. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఫ్రమ్ స్క్రాచ్ కట్టాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇంతవరకు టెంపరీగా ఉండేది, దాన్ని కొంచెం మళ్ళీ మొత్తం ఇప్పేసి కొంచెం మన సరిహద్దులోకి వేసి ఇది కట్టామన్నమాట. దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ, దట్ ఈస్ ద ప్రోగ్రెస్. ఏవో పాదులు వచ్చినాయి, గుమ్మడి పాదులు అండ్ బీరపాదులు పెట్టాము అక్కడ, ఆ చివరిని చూడొచ్చు అది మాట. ఒకసారి నేను మొత్తం సరౌండింగ్ అంతా చూపెడతాను. ఇదేం బ్యాక్ సైడు, ఇది లెఫ్ట్ సైడ్ రోడ్డుకి, ఇది ఫ్రంట్ సైడ్ మాట మన లాయర్ శ్రీనివాస్ గారు. ఇది మనకి సరిహద్దులో మనం కట్టింది. అది మన కాలనీలో ఉన్న ప్లాట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు బూడిద గుమ్మడికాయల హార్వెస్ట్ కూడా చేయబోతున్నాం ఈ వీడియోలో. చూస్తున్నారుగా మామిడి చెట్టు మీద ఈ గుమ్మడి పాదు వచ్చింది. బూడిద గుమ్మడికాయ ఇది ఒక వెరైటీ అండి, లాంగ్ వెరైటీ, లాంగ్గా ఉంటుంది అంటే పొడుగుగా ఉంటుంది ఆనపకాయకి మళ్ళీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కమెంట్ చేయండి. అలాగే మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ షేర్ చేస్తే మరిన్ని వ్యూస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్